భువనగిరి జిల్లా కందిగడ్డ తండాలో కెనాల్ పనులను ప్రారంభించారు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. కెనాల్ పనులు పూర్తయితే అశ్వారావుపేట రిజర్వాయర్ నీటితో పలు గ్రామాల చెరువులు నిండనున్నాయని బీర్ల ఐలయ్య తెలిపారు. ఈ నీరుతో దాదాపు 1000 హెక్టార్ల భూములకు సాగునీరు అందించవచ్చని అన్నారు. అశ్వారావుపేట, నవాపేట రిజర్వాయర్ల నుంచి వచ్చే కాలువలు పునః ప్రారంభమవడం రైతులకు ఊరటనిస్తోంది అన్నారు. ముఖ్యంగా మందనపల్లి చెరువు నిండితే పరిసర గ్రామ రైతులకు ఉపయోగం చేకూరుతుందని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. ఈ రోజే పనులు కూడా ప్రారంభించాం. దీనివల్ల కొల్లూరు, మందనపల్లి, తూర్పుగూడెం, టంగుటూరు ఇక్కడ ఉన్నటువంటి అన్ని 8 గ్రామాలు, గొల్లకొండతో పాటు 10-15 గ్రామాలు, సుమారు ఒక 7,000 ఎకరాలు ఈ కాలువ వల్ల సాగులోకి వస్తున్నాయి. కాబట్టి ఇది ఒక మంచి ప్రాజెక్టు. ఇవాళ 1000 మంది రైతులు బతికే ఉంది. కాబట్టి ఇద్దరిని కోఆర్డినేట్ చేసి ఇద్దరికి సమన్యాయంతో ఎవరి భూమి కూడా ఎక్కువ నష్టపోకుండా ఆ కాలువ కూడా అవసరం మేరకే కాలువ తీసుకొని తప్పకుండా ల్యాండ్ అక్విజిషన్ డబ్బులతో పాటు వాళ్ళకి భూమి కూడా ప్రభుత్వం ఇస్తా అని చెప్పి మాటిచ్చి ఇవాళ పనులు ప్రారంభించాం. దీనివల్ల ఆలేరు 70% అన్ని చెరువులు నింపుకోవడానికి అక్కడ దేవాదుల నుంచి, అశ్వరపల్లి నుంచి అక్కడ నీళ్లు, నవాపేట నుంచి గుండాల మండలం సస్యశ్యామలం, అక్కడ మల్లన్న సాగర్, అదేవిధంగా కొండపోచం నుంచి తుర్కపల్లి, రాజపేట కూడా సస్యశ్యామలం ఉన్నాయి. ఈ 2 ఏళ్లనే సుమారు 130 నుంచి 150 చెరువులు నింపినాం. గొలుసుకట్టు చెరువులకు మా బీర్లా ఫౌండేషన్ ద్వారా 7 ఇటాచీలు పెట్టి గొలుసుకట్టు చెరువులను కూడా మరమ్మతు చేస్తున్నాం. ఈ రోజే పనులు కూడా ప్రారంభించాం. దీని